ఇవాళ ఎపిసోడ్ లో మన మొదటి రౌండ్ ఆడేద్దాము. అదే ఆట అంటే ఆటే. ఇప్పటిదాకా మీరు గరిటెలు చాలా చాలా విషయాలకు వాడుంటారు, చాలా వంటలకి వాడుంటారు, పక్కోళ్ళని కొట్టడానికి వాడుంటారు. కానీ ఇవాళ మనం వాడేది మాత్రం ఈ బాల్ ని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి. ఓకే, గేమ్ ఏంటో చెప్పేస్తాను. ఇలా ఒక గరిటెతో ఈ బాల్ ని, ఇలా ఈ గరిటెతో ఈ బాల్ ని ఇక్కడి నుంచి తీసుకున్నారు. మీ దగ్గర ఎల్లో గరిటెలు ఉంటే ఎల్లో బాల్స్ మాత్రమే తీసుకోవాలి, పింక్ గరిటెలు ఉంటే పింక్ బాల్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఇక్కడికి వచ్చాక దీన్ని ఇటు జాగ్రత్తగా షిఫ్ట్ చేసి, ఓకే, దీన్ని ఇలా ఇటు పక్కకు జరిపేయాలి. ఓకే, మళ్ళీ షిఫ్ట్ చేశారు ఇటు పక్కకి, ఇంకో రింగ్ అటు జరిపారు. మళ్ళీ ఇటు షిఫ్ట్ చేశారు, ఇంకో రింగ్ ఇటు జరిపారు. అలా ఒకళ్ళు ఇక్కడ ఆడతారు, అంటే రమ్య గారు ఇక్కడ ఆడతారు, రాణి గారు అక్కడ ఆడతారు. ఓకే, ఒకళ్ళది ఒక కలరు, ఒకళ్ళది ఒక కలరు. ఒకవేళ షిఫ్ట్ చేసేటప్పుడు ఈ బాల్ ఇలా పడిపోయింది అనుకోండి, ఇది వదిలేసి వెనక్కి వచ్చి ఇంకో బాల్ తీసుకోండి. ఓకే ఓకే, అలా. ఓకే, సో మొత్తం ఇక్కడ 5 బాల్స్ ఉన్నాయి, 5 ఎల్లో బాల్స్ ఉన్నాయి, 5 పింక్ బాల్స్ ఉన్నాయి. సో మీ బాల్స్ అయిపోయే వరకు మీరు ఆడుకోవచ్చు. కానీ ఈ లోపు పక్క వాళ్ళు గనక మొత్తం రింగ్స్ అటు పక్కకు షిఫ్ట్ చేస్తారు అనుకో, మీ గేమ్ అక్కడితో ఆగిపోతుంది. ఓకే ఫైన్. మొత్తం ఇక్కడ 10 రింగ్స్ ఉన్నాయి, 10 రింగ్స్ ఉన్నాయి. 10 రింగ్స్ ఆ లైన్ అవతల పెట్టేస్తే మీ గేమ్ అయిపోయినట్టే. బాల్ కింద పడితే మాత్రం మళ్ళీ వెనక్కి వచ్చి తీసుకుని వెళ్ళాలి. ఫైన్. ఒక్కొక్క రింగ్ కి 10 కాయిన్స్ వస్తాయి. మీరు షిఫ్ట్ చేసిన ప్రతిసారి 10 కాయిన్స్ వస్తాయి. మొత్తం 200. ఓకే, కమ్ వచ్చేయండి. 3, 2, 1 గో. ఓకే, బ్యాలెన్స్ షిఫ్ట్. ఒక రింగ్ జరిపోయింది, ఏదో ఒకటి. ఫైన్. మళ్ళీ షిఫ్ట్, మళ్ళీ రింగ్ జరపాలి, మళ్ళీ షిఫ్ట్. జాగ్రత్తగా షిఫ్ట్ చేయండి, పడిపోతే ఇంకా బాల్ తెచ్చుకోండి. మీరు ఆ గరిటెలోకి షిఫ్ట్ చేయొచ్చు కదా, దానికి ఆడ మీదకి ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు? ఆవిడ చక్కగా ప్రశాంతంగా ఆడుకుంటున్నారు అటు పక్క. అంత ప్రశాంతంగా ఉంటే జనాలు నేను చూడలేను అసలు. అమ్మాయ్యా లేరు, ప్రశాంతత. వెళ్ళండి, ఇంకో బాల్ తెచ్చుకోండి. మీరు అన్నారు పడిపోయింది శ్యామల గారు. అదే అనుకున్నా, ఆడేసుకుంటున్నారు. మళ్ళీ పడిపోయింది. మీరు మాట్లాడొద్దు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ప్లీజ్ అక్క, డోంట్ డిస్టర్బ్ మీ అక్క. ఐ యామ్ సీరియస్ అక్క, ప్లీజ్ అక్క. యూ సీరియస్, ఐ సీరియస్, ప్లీజ్ ఎవ్రీబడి సీరియస్. అక్క ప్లీజ్ అక్క. ఎంత మంచిగా అక్క అని పిలుస్తున్నా, ఆంటీ అని పిలవకుండా. నువ్వు ఆంటీ అన్నా ఐ డోంట్ మైండ్, అమ్మమ్మ అన్నా ఐ డోంట్ మైండ్. ఒకటి మిస్ అయింది అంతే. 9 180 కాయిన్స్. థ్యాంక్ యూ. ఇక్కడ మొత్తం 10 వచ్చేసాయిగా. కింద ఏం పడలేదుగా. ఏం పడలేదు. ఓకే, దెన్ 200. థ్యాంక్ యూ. సో అలా ఇటు పక్క 180 అండ్ ఇటు పక్క 200. ఇప్పుడు ఆడాల్సిన దివ్య గారు అండ్ దివ్య కృష్ణ. రెడీ, 3, 2, 1 గో. మీకు ఏమైనా సలహా? అబ్బా రెండుతో పట్టుకోకూడదు, రెండిటితో పట్టుకోకూడదు, ఒక్కదాంతో మళ్ళీ షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే, అక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేసుకోండి. ఇద్దరు ఆడారు, వాళ్ళ గేమ్ చూసాక కూడా మీరు. అంటే నేను మరి ఆ లోపల చూడలేదండి, ఇక్కడే కనిపిస్తుంది. చూడాలి ఆ లోపల ఏం జరుగుతుందో. ఇప్పుడు డిస్టర్బ్ చేయట్లేదు చూడండి, మమ్మల్ని ఏమో ఇలా అలా అన్నారు. రాక్షసానందం చెయ్యాలి కదా మరి, అలా చేస్తే ఎలా చెప్పండి? నేను హట్ అవుతా. ఎవరు హట్ అవుతారు? నేనేం చేయకుండానే దివ్య గారు పాపం ఒక బాల్ పడేసుకున్నారు, ఒక రింగ్ పడేసుకున్నారు. ఆనందం వేరే అక్క. అంతే అంటావా? వద్దులే పాపం, ఇంకా నేను డిస్టర్బ్ చేయకుండానే అలా అయిపోతే, డిస్టర్బ్ చేస్తే ఏమైపోతారు. ఓకే ఫైన్. ఆవిడ గేమ్ అయిపోయింది. ఇక్కడ కూడా స్టాప్. సో ఒక్కటి మిగిలిపోయింది. 180 కాయిన్స్ మీకు కూడా. థ్యాంక్ యూ. అండ్ మీకు 200 కాయిన్స్. థ్యాంక్ యూ. అలా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ ఏంటో ఇటు సమానంగా ఉన్నాయి. సో నెక్స్ట్ రౌండ్ లో చూద్దాం ఎలా మారుతాయో.